పైసలు తీస్తారా గుద్దవాళ్ళు 20 నిమిషాలు టైం ఇస్తున్నాము మంచిగా 10 నిమిషాలు అయిపోయింది ఇంకో 10 నిమిషాలు అలా పైసలు తెచ్చిరి కథలు తెంగురా వీడియోలు కెమెరా వాళ్ళు తెంగురా చెప్పేది నాన్న నేను దుకాణం పోయినా టీవీ ఇంటర్ తీసుకొచ్చినా టీవీ చూస్తున్నా నేను దుకాణం వచ్చినా ఆయన లక్ష రూపాయలు నా మీద పెడతావరా బాబు ఎవరా అన్న మేమని చెప్తామా నడు ఏడుచుండ్రా ఏమైంది రే లేపరా లేప ఏమైందిరా ఎవరు మీ ఇంట్లో కూడా వచ్చిండు అరే ఒకటి చెప్తాను ఇద్దరు ఇచ్చిపెట్టి వచ్చిన ఇంట్లో వాళ్ళ మీద నమ్మకం పెట్టి ఇంట్లోకి పైసలు తీసిరాడా కదా పైసలు తీరు మరి వాడు చెప్తుండగా తమ్ముడు ఇది మాత్రం అబద్ధం కావాలి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైసో ధమాకా. సో ఈరోజు ఒక ప్లాన్ వేసినాం మేము. ఆ ప్లాన్ ఏంటంటే మేము దావత్ చేసుకుంటున్నాము. ఈరోజు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మన వాళ్ళు ఎవరు రాలేదు, వాళ్ళు ఏదో పని ఉన్నదని చెప్పి చెప్పరా అలా కొంచెం పని ఉందని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడో అనుకున్నాం మేము, అది ఇప్పుడు సెట్ చేస్తున్నాము. అవి ఎడబెట్టారా అనే ఉన్నాయి, ఇక్కడనే వేసేస్తాము. ఓకే ఏడా తెస్తాము అన్న ఇది ఇమ్మందాం. ఏమైతుంది పైసలు ఎత్తుకొచ్చినాడు మా ఇంటి నుంచి నేను దుకాణంలో వచ్చే వరకు పైసలు ఎత్తుకొచ్చినాను. ఏంది దావత్ చేసుకుందామంటే నువ్వెట్లా వీడియో మంచిగా మాట్లాడ మేము పైసలు ఇట్లా తీయాలని చెప్తున్నాం. ఫస్ట్ అడిగి తెలుసుకోవాలి. గుద్ద వాళ్ళ ఏం మాట్లాడరా ఎట్లా పోతారా వరి నుంచి నా పైసలు కావాలి. అరే మనం కూడా ఇస్తాం ఇట్లా గమ్మ చేస్తారన్నా వీళ్ళు కెమెరా వాళ్ళు తెంగురా చెప్పేది నాన్న నేను దుకాణం పోయినా టీవీ పోరాలని టీవీ ఇంటర్ తీసుకొచ్చినా టీవీ చూస్తున్నా నేను దుకాణం వచ్చినా ఆయన లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇసుకొచ్చారు. నా లక్ష రూపాయలు నాకు కావాలి, అవసరం లేదన్న. మీరేమన్నా మాట్లాడు వీళ్ళతో స్టోర్ మొత్తం స్టోర్ మొత్తం చెప్తున్నా. వచ్చిరా వీళ్ళు టీవీ చూస్తారు, నేను దుకాణం వేస్తారా అని చెప్పిన. దుకాణం వచ్చే వరకు ఆయనతో బీరో తీసారు. లక్ష రూపాయలు ఎత్తుకొని పోయారు. మళ్ళీ ఏమన్నా అడితే నేను ఎత్తుకోలే అంటారు. వీళ్ళు ఇద్దరన్నా వాళ్ళ ఫేస్ కి లక్ష రూపాయలు తీసుకోరానా ఎత్తుకోరానా అంటే ఎత్తుకోరాని ఎట్లా వెళ్తుంది నీకు? తీసిరానా బీరో తీసి మేము పోయేటప్పుడు బీరో తాళం ఉంది. బీరో తాళం తీసి ఆయన ఎత్తుకొని పోయారు. ఆవురా
కాదు ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, వీళ్ళు నువ్వు బయటకు పోయినప్పుడు వీళ్ళని ఇంటెందుకు వదిలిపెట్టి పోయినావు మరి? అంటే టీవీ చూస్తురా అన్న, ఇప్పుడు నలుగురు ఇప్పుడు ఇద్దరు వచ్చారు వాళ్ళ తమ్ముళ్ళే కానీ ₹1,00,000 తీసుకుంటారా? అరే తీసుకురారా వాళ్ళని తీసుకురమ్మనేది నువ్వు ఏడబెట్టమానో చెప్పు. మాట్లాడుతున్నావు, నేను ఎందుకు తీసుకోమంటా? మీరు ఇద్దరు కరెక్ట్ చెప్తారా? పైసలు ఎవరు తీసుకురమ్మన్నా ఇద్దరు వేసుకోపోరా, మాట్లాడుకోరా. పైసలు ఇవ్వాలంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంటికి వచ్చిరా ఇంత కూర్చోరు. పైసలు ఇస్తా పైసలు చేతులు వేయగానే ఏమనుంటే మాట్లాడుకోరు. నా పైసలు ఇవ్వకపోతే ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళరు. నేను చెప్తున్నా, నా పైసలు ఇవ్వకపోతే ఇళ్ళకి వెళ్ళి బయటకు ఎవరు తీసిరు? తీసిరు బయటకు వెళ్ళరు. మరి పైసలు ఎక్కువ తీసిన వాళ్ళని అడుగు. అవసరం లేదు. నా పైసలు కావాలి. నీ పైసలా? అరే నువ్వేదేమన్నా కావాలని నువ్వేదేమన్నా అవసరం చేసుకోనికి ₹1,00,000 కావాలా మాకు? ఏమైనా చేసుకుంటారు. నా పైసలు ఎక్కువ, నా పైసలు కావాలి. అర్థమవుతుందా నీకు? నీ పైసలు ఏం చేస్తా? ఎక్కువేరానా? వాళ్ళు ఎక్కువేరు, నా పైసలు వాళ్ళు ఎక్కువేరు కాబట్టి. అరే చెప్పరేమ్రా? అరే అన్న అయ్యో చెప్తున్నా, నా మీద పెడతావరా బాబు? ఎవరా నిన్న పైసలు ఫస్ట్ పైసలు తీరా. ₹2,000 ఎందుకు కొడుతున్నావు నువ్వు? కొట్టు కట్టవాడే, ఫస్ట్ పైసలు కట్టవాడే ఉంటే మాట్లాడుకో. పైసలు తీసి మీ ఇంట్లోనా? మీ ఇంట్లోనా? వచ్చిరు. అరే నా దోస్తురా బాయ్, నా దోస్తున్నాడు. ఇది నిజమైతే నిజమే కరెక్ట్. అరే వీడియో తీస్తూనే ఉంటాను అట్లా వీడియో తీస్తున్నాడు. కెమెరా మీద చేసేసినావు అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. నాటకాలు చేస్తున్నావా? అరే ఏమ్రా మాట్లాడుకోపోరా, మంచిగా చెప్తున్నా. అరే ఏమ్రా బాబు అటు అన్నాడు. దావత్ రమ్మన్నారు ఎవడు, మిమ్మల్ని పైసలు తీసుకురమ్మన్నారు ఎవడు? పైసలు నువ్వే తీసినావు, నువ్వే తీసినావు. పైసలు కావాలంటే కొట్టుకొస్తాయా? నువ్వే తీసుకురమ్మన్నా. అరే వాడిని కొట్టకు. అరే తీసావారా? నువ్వేంద్రా బాబు ఇట్లా? అది కాదు. అరే సరే ఇట్లా మాట్లాడు, ఇట్లా మాట్లాడు. చెప్పు ఇప్పుడు చెప్పండి. నీ బాధ చెప్పాను. చెప్పు. పైసలు నువ్వేదేమన్నా? నేను ఏమన్నారా? నేను ఏమన్నారా? రే దావత్ చేసుకుందాము ఏమన్నా చంపుతాం అలా. నువ్వు ఇప్పుడు నువ్వు చెప్పినా నేను ఏమన్నారా? పైసలు లేదురా అంటే మీరు తీసిరా? ఇప్పుడు మంచిగా చెప్తున్నా, ఒక 10-20 నిమిషాలు టైం ఇస్తాం. పైసలు తెచ్చి వాని పైసలు వానికి ఇయ్యిరు. నాకు సంబంధం లేదురా. బాగుండదు. నాకేం సంబంధం కాదు. చెప్పాను మంచిగా చెప్తున్నా. ఇవాడ కంటి వాళ్ళు పైసలు తేలే నాకు మాట్లాడేంద్రా? అంత మంచిగా చెప్పారు పైసలు తెచ్చిరా అని. ఇట్లా నువ్వు అటు కాదు, ఇట్లా ఇట్లా నువ్వు ఇట్లా కెమెరా ఆనే ఉన్నది. నాకు కెమెరా కెమెరా మీద చేతే వీడియో బంద్ చేయరు. నీ బాధ అని చెప్పు. పైసలు అంత టైం ఇస్తాము. మా పైసలు మాకు ₹1,00,000 మాకు 20 నిమిషాలు గంట టైం ఇస్తా. 5,000 ఇవ్వమంటే ఇస్తాము. మీరు చెప్పురా. అరే 20 నిమిషాలు టైం ఇద్దాం. ఇట్రా. అరే నీకు ఎవరో మీ ఇంట్లోకి ఎవరు వచ్చారా? ఇద్దరు వచ్చారు. వీళ్ళు ఇద్దరు పట్టుకోండి. మీకు ఓకే
అరే తీసిరా మీరు అరే కాసేపు. భయం అవుతుంది గిట్ల చేస్తారు. ఏ వాళ్ళు తీయలే అంటారు కదా. తీసిరా ఇవ్వడానికి చెప్పిరు అన్న. ఇవ్వడానికి అంత మంచి చెప్పిరు కదా. వేరేటోళ్ళు కూడా వచ్చారంట కదా. వేరేటోళ్ళు వచ్చిరా, వీళ్ళిద్దరు వచ్చిరానా? వచ్చినంట. ఈనాడు ఇవ్వరు రాలే, వీళ్ళిద్దరు వచ్చిరు. వాళ్ళు వచ్చిరన్న వీళ్ళిద్దరు వచ్చి టీవీ చూస్తురానా? వీళ్ళిద్దరు అరే వాళ్ళు మీరు చేతి చేయకురా. వచ్చే వారికి కథం తెంగిరు. పైసలు అరే అంతా కాదురా 20 నిమిషాలు టైం ఇస్తా, పైసలు తెస్తారా లేకపోతే గుద్ద వాళ్ళు వాళ్ళ ఇంటికి ఇట్లా పోలేనా? పోలీసుల ఫోన్ చేసి అవసరం లేదు ఇక. తాగొచ్చినారా? నేను తాగుతా అన్న. నేనేం తాగుతా, నేను తాగుతా. నేను కూర్చున్నారా భయ్? నా పైసలు నాకు కావాలి. ఒక దగ్గర మాట్లాడు ముందు. అయ్యో పిచ్చి దెంగుతుంది. నా పైసలు పోయినాయి. అరే రూపాయి లక్ష రూపాయలు నా పైసలు నాకు కావాలి. నేను ఎందుకు ఇస్తారా? అవసరం లేదు, నా పైసలు నాకు కావాలి. నమ్మి ఇంట్లో ఇచ్చి పెట్టి పోయారు. ఈ పోరగాళ్ళు తీసారంటే నువ్వు నమ్ముతావా? ఆడు పోకిట్రా ఇల్లు చెప్పు. ఈ పొరాలు తీసారంటే నమ్ముతావా? వీడియో బంద్ చేయరు. కాదు, నువ్వు నమ్ముతావా? వీడియో కాదు, వీడియో ఉండాలని ఇప్పుడు రమ్మని చెప్పిన. కాదు, ఇప్పుడు నువ్వు నమ్ముతావా? ఒక్క నిమిషమా, నువ్వు నమ్ముతావా? ఈ ₹1,00,000 తీసారంట. గీడు తీసారా? ₹1,00,000 ఇవ్వలేను, ఇద్దరిని ఇంట్లో పెట్టి వీడియో తీసుకోవచ్చు కదా. నేను తీసుకుంటానా? నువ్వు తీసుకొని వాళ్ళ పేరు మీద పెడుతున్నావు. వాళ్ళే తీసుకోరా? నీ ఏచాలు అవన్నీ తెలుసు. మరి నువ్వు అట్లా చేస్తేనే మరి నాకు కూడా డౌట్ ఉంటది కదా. ఉంటది కానీ నేను తీయలేను. నా పైసలు నేను మేము నువ్వు తీసామంటున్నావు. చెప్పలేం రా. నువ్వు అట్లా ఇదికి రా, ఇడికి వచ్చి మాట్లాడు. ఇడికి వచ్చి మాట్లాడు. నువ్వు తమ్ముడు నువ్వు వీడియో వీడు బీరువా తాళం వేసిపోయాడు. వచ్చే వరకు డోర్ ఓపెన్ ఉంది. డోర్ ఓపెన్ ఉంది. అలాగే ₹1,00,000. అరే మామూలు వేరు. అరే మామూలు వేరు రా. వచ్చే వరకు దుకాణం వేసే అరే దుకాణం వేసే వరకు ఎంత ఏం మనుషురా నువ్వు అసలు. దొంగతనం మనకెందుకురా? సరే అంతే కాదు, మీ పైసలు కూడా ఇచ్చిండు దావత్ చేసుకోమని. మీకు పైసలు ఎక్కడ? మీకు దావత్ చేసుకున్నాను పైసలు ఎక్కడ? దావత్ పైసలు నాయి. దావత్ పైసలు నాయి. మనవేరా ₹1,00,000 దావత్ చేసుకుంటారు. ఎవర్రా నువ్వు? ఏ మనుషురా? అంతే. అరే నేను తీసుకోండి రా. అరే మాట్లాడలేం రా. పైసలు తీస్తారా గుద్ద వాళ్ళు? 20 నిమిషాలు టైం ఇస్తున్నాను, మంచిగా చెప్పిన. 10 నిమిషాలు అయిపోయింది, ఇంకో 10 నిమిషాలు అలా పైసలు తెచ్చిరి. ఎప్పుడు ప్రతిసారి ఇది చేస్తారేంద్రా? ఏదైనా వీడియో కాదు అన్నారు అనుకో, ముగ్గురిని కొడతా చెప్తా. నేనే కెమెరా ముంగడ ముగ్గురిని కొడతా. అరే ఆయన ఏమన్నా గారు ఇంత ముందు మాకు సంబంధం లేదు కానీ ముగ్గురు వేసి పడ్డా అవసరం లేదు. మా అరే పోరా, వీడియో తీసుకుంటా. వీడియో తీసుకున్నాక మా పైసలు మాకు ఇచ్చారా? మేము సపరేట్గా దెంగేస్తాం. ఎక్కడి పైసలు? మీరు పైసలు చెప్పారు అనుకో, చెప్పేది మీరు పైసలు చెప్పారు అనుకో, కాదు మీరు చెప్పేది. ఎంతమంది రా? మీరు మందానికి మందు వాళ్ళు తాగుతారు. మందు తాగరాళ్ళు థమ్స్అప్ తాగుతారు. దావత్ అంటే చికెన్ థమ్స్అప్ గవి మా దావత్. అరే వాళ్ళ దావత్ మనకు అక్కర్లేదురా. నేను చెప్పేది మా పైసలు మాకు ఇరి, మేము సపరేట్గా తెంగేస్తాం. మీ వీడియో తీసుకోరు, ఏమైనా వేసుకోరు, అవసరం లేదు మాకు. మా పైసలు మాకు ఇచ్చిరా అనుకో, మీరు పైసలు చెప్పారు అనుకో, ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళారు. పొద్దుగాల బుడ్డు కళ్ళు అవసరం నేను కాళ్ళు తాగుతానా? నా పైసలు పోయినాయి. నా పైసలు తాగొచ్చురా? మేము తాగుతాం. మా పైసలు పోయినా మీద ఆయన అవసరం. మా పైసలు అరే మా పైసలు మా ఇష్టం. మా పైసలు మా దావత్ మా ఇష్టం. మిమ్మల్ని ఏమంటలేం. మా పైసలు తీసుకోరు. మా పైసలు నువ్వు ఒక్క పైసలు ఇస్తారా గుద్ద వాళ్ళు? తెలుసు మావాడు తెలుసా పైసలు తీసింది? ఏమో చెప్తుండగా వాడు చెప్పినంత మాత్రం నువ్వు నమ్ముతావా? మరి ఇంట్లో పోయినా నిన్న చూపించింది ₹1,00,000. ఇంతకుముందు చూసే వరకు లేవు. మరి అరే నువ్వు అది నేను అరే ఒకటి చెప్తాను, ఇద్దరు ఇచ్చిపెట్టి వచ్చిన ఇంట్లో వాళ్ళ మీద నమ్మకం పెట్టి ఇంట్లోకెళ్ళి వచ్చిన పైసలు తీసిరాడు కదా. పైసలు తీరు మరి వాడు చెప్తుండగా. అరే తమ్ముడు ఇది మాత్రం అబద్ధం కావాలి. ఒక్కటి చెప్తాను, ఇది మాత్రం అబద్ధం కావాలి. ఘోరంగా కొడతాం. అలా పిచ్చులు వేసింది అనుకో,
పైసలు తీసినట్టయితే మాట్లాడు మంచిగా చెప్పినప్పుడు పైసలు ఎడబెట్టి ఏమైందిరా? అరే చేతులే అని చెప్పినా నువ్వు చేతులు ఎందుకు ఇస్తున్నావా? పైసలు తీసి మళ్ళా మామితే మరి చేతులు ఎందుకు ఇస్తున్నావు మరి? కొట్టమా చేతులు ఎందుకు చెప్పు ఇస్తున్నావు? మా పైసలు తీసి మాకు అమ్మతోడు అన్న ఏంది? అలా నేను చెప్తున్నా. అయ్యో నేను మంచిగా చెప్తున్నాను ఏంద్రా? పైసలు మాకు ఏ మీదే చేతులే మంచి చెప్తున్నా. పైసలు గుద్దబాల్సిదా ఎన్నిసార్లు పైసలు మాట్లాడు మంచిగా చెప్పినప్పుడు పైసలు తీరు 20 నిమిషాలు టైం ఇచ్చినా మీకు పైసలు ఎడబెట్టు పైసలు ఎడబెట్టరు మంచిగా చెప్పు పైసలు ఇవ్వమన్నా నా పైసలు ఇస్తే నేను వెళ్ళిపోతాను ఎవరితో మాట్లాడాలి నువ్వు? అది ఎవరితో మాట్లాడాలి? అరే నువ్వు ఉన్నావు కానీ నువ్వు దావత్ చేసుకుంటావు అని రమ్మన్నమాట పైసలు దావత్ చేస్తుంది మీకు ఎట్లా తెలుసు? మీరు అనలేరా ఇద్దరు ఏమన్నావు? అది కాదురా అరే వీళ్ళ ఇంటికి పోయిరాడా పైసలు తీసుకొని వచ్చిరాడా పైసలు ఏడబెట్టిరు మీరు ఎన్నో దావత్ చేసుకుందామని ₹1,00,000 దింగిపోయారు దావత్ చేసుకుందామని మంచిగా సంతోషంగా వచ్చిరు ఏం మాట్లాడాలి మీతోటి? మిమ్మల్ని ఏమన్నాలో కూడా అర్థమైతలేరా? అరే పైసలు చెప్పారు అనుకో నేను మెంటల్ దెబ్బలు కొడతామన్నా నాకు. పైసలు తీయకపోతే కొట్టానా పడతా పైసలు తీసినట్టయితే మరి అరే మీరు ఏం మాట్లాడాలి? పైసలు తీస్తావా చెప్పరా అరే ఒకటి చెప్తున్నా, వాళ్ళు తీసుకురంటారు కదా, పోయి పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద కేసు పెట్టుకోరు, అప్పుడు అదన్నా బయట పడుతుంది. తీసుకో. అరే కెమెరా ఆపరా, పోయి తీసుకోరు. తీసుకోదా పారా. వీళ్ళు అట్లా తిన్నారు ఏమన్నా తీసేదంటే తీసిరా, తీస్తే ఇచ్చేసేయరు. ఒకటే మాట, తీస్తే మాత్రం ఇచ్చేసేయరు, లేకపోతే తీసుకోతానా పోలీస్ స్టేషన్ తీసుకో. పోరా నా సంబంధం లేదు, మీ వాళ్ళు చెప్పొస్తా. అరే మీ వాళ్ళు చెప్తాను నేను ఇంటికి పోయి. అన్న మేమేం చెప్తాం? పోమాలా నడు. పోరా. అరే అరే ఏడుస్తుండ్రా, ఆగరా. అమ్మతో ఎందుకన్నా పోరాని కొడతారు మీరు. అరే 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 లేకపోతే అరే మాట ఆగరా, ఏడుస్తుండ్రా. ఏమైందిరా? ఏమైంది? అరే ఏమైందిరా? మనిషి అనగా పోరాని కొడతారు బాబా. ఏమైందిరా? నిజంగా ఏడుతుండ్రా? ఏమైందిరా? రే లేపురా, లేప. ఏమైంది? లేవు. ఏమైందిరా? ఎవరు ఎవరు పెట్టిరా? లేవు 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 లేవు. పైసలు తీరాయి మంచిగా చెప్తున్నా, మేము ఒక్క దెబ్బ ఏమో మంచిగా పైసలు ఎడుతురా? వాళ్ళని ఎట్లా నమ్మి ఏమైందిరా? వచ్చిర్రా? ఏమైందిరా? ఏమన్నావురా? అవన్నీ ఏడుస్తుండే. పోలీస్ స్టేషన్ వేసుకోదామంటే ఏడుతున్నా. మీరు వస్తారా పోలీసు వాళ్ళకి రమ్మనాలి? మీరు వస్తారా పోలీసు వాళ్ళని రమ్మనాలి ఆడికి? మీరు వస్తారా రమ్మనాలి ఆడికి? బయటికి వెళ్ళారు నుంచి రమ్మనాలి ఆడికి. అరే ఫోన్ చేస్తున్నా. ఏమైందిరా? ఏడుస్తున్నావేమ్రా? 2 నిమిషాలు ఏడుస్తుండే. అరే ఇది ఆబ్జే ఆబ్జే. ఓకే ఓకే, ఇదంతా ప్రాంక్ రా. వీళ్ళంతా అరే నేను కావాలని వీళ్ళని రమ్మన్నారా అనుకున్నా. అడు తిరిగి కాదు దాదా మనం నిజంగానే ఏడ్చిండు. కాదు కాదు ఓకే అయిపోయింది, బాగా వేసిన. నువ్వు ఎందుకు ఏడ్చినావురా? నిజంగా ఎందుకు ఏడ్చినావు చెప్పు నాకు. బాగా ఏడ్చినావురా. ఓకే ఓకే చలో గాయస్, ఇది మాత్రం ప్రాంకే. ఎందుకు ఏడ్చినారు నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. అభ్యాసం